పాదయాత్రలో? ఎవరండి ఎవరు సినిమా చూపించేది ఎవరికి చూపిస్తారండి? ఆల్రెడీ 2024లో సినిమా కనబడింది కదా, బొమ్మ కనబడినా కూడా అలా మాట్లాడితే ఎలా? ఎవరికి చూపించలేరండి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ముందు. అయితే ఆలస్యం అవ్వచ్చు పనులు. ఎందువల్ల అవుతున్నాయంటే జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అన్ని తాకట్లో పెట్టేశారు. అవి విడిపించడానికి ఆర్థికంగా దెబ్బతిన్నారు కాబట్టి అవి ఫండ్స్ కోసమని అవని విదేశాలు వెళ్ళి ప్రాజెక్టులు ఒకటి తీసుకొస్తున్నారు. నిరుద్యోగుల కోసం నిదానంగా ఒక్కొక్కటిగా జరుగుతున్నాయని మహిళలకి బస్సులు ఫ్రీ పెట్టారు. అలాగే పెన్షన్లు వస్తూనే 6,000 వికలాంగులకిను 4,000 మామూలు వాళ్ళకి పెట్టారు కదా. ఇవన్నీ చేసుకొస్తున్నారండి. ఆయన హయాంలో టిక్కో ఇల్లు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేకపోయాడు. ఆయన వచ్చి మళ్ళీ సినిమా ఎవరికండి చూపించేది? కూటమి ప్రభుత్వం వచ్చాక బాగుందండి. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. దానివల్ల జనాలు అలా అనుకుంటున్నారు. అందరికీ తెలియదు కదండి, మాలాంటి కొంతమందికే తెలిసిందే ఆ విషయం. ఏంటని తాకట్లో ఉన్నాయి, అవి విడిపించడానికి ఫండ్స్ కావాలి. ఈలోపు ఏమైంది, ప్రభుత్వం రానితోటి వరదలు, ఆ వరదల వల్ల డబ్బులు ఖర్చు అయిపోవడం చేయడం, లేకపోతే ఈ పార్టీకి చాలా వరకు అమల్లోకి వచ్చేసేవండి పథకాలు కూడా, సూపర్ 6 కానీ ఇవి కానీ. అయితే వీటి వల్ల ఆగిపోయింది. అయితే జనాలు కూడా అంత హడావుడి చేయడం కరెక్ట్ కాదు. ఆ టైంలో ఎంత వీళ్ళు పనిచేశారు, కుటుంబ ప్రభుత్వం వాళ్ళు ఎంత నిలబడ్డారు అండగా, లేకపోతే ఏమైపోయేవాళ్ళం మనం. ఇవన్నీ ఆలోచించుకోవట్లేదండి. కొంతమందికి ఎడ్యుకేషన్ లేక వాళ్ళకి కావాలి అనుకుంటున్నారు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి, డెవలప్మెంట్ ఎలా వస్తుంది, ఫ్యూచర్ మన పిల్లలు బతకడానికి వీళ్ళు దారి వేస్తున్నారు. అది వీళ్ళకి తెలియట్లా. నిదానంగా తెలుసుకుంటారు, టైం పట్టచ్చు. అయితే సినిమా చూపించే అంత సీను ఎవరికి లేదండి. ఎవరు చూపించరు. వీళ్ళైతే పనితో ఢీ కొడుతున్నారు, ఆయన మాటలతో ఊరినే రెచ్చగొడుతూ ఉంటాడు అంతే.